హాయ్ బడీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీవన్. ఈరోజు ఏం జరిగిందంటే నా లైఫ్లో ఒక చిన్న మెమరబుల్ మూమెంట్ జరిగింది. ఎందుకో తెలీదు, మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అదేంటంటే మార్నింగ్ ఏదో ఆలోచిస్తూ మన చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తొచ్చాయి. అదేంటి, న్యూ ఇయర్ అంటే ఇట్లా ఉండాలి, గ్రీటింగ్ కార్డ్స్ షేర్ చేసుకునే వాళ్ళం కదా, హీరోస్వి, హీరోయిన్స్వి, ఇంకా కార్టూన్స్వి, ఇవన్నీ షేర్ చేసుకునే వాళ్ళం. ఓపెన్ గ్రీటింగ్ కార్డ్స్, మ్యూజిక్ గ్రీటింగ్ కార్డ్స్. అప్పట్లో గ్రీటింగ్ కార్డ్స్ అంటే రక్తాలు చిందించేవాళ్ళం షాప్స్ దగ్గర. ఇంకా ఆ మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి. అరే అలా ఎంజాయ్ చేసేవాళ్ళమే. అవన్నీ ఇప్పుడు ఏమైపోయినాయి, ఎడిపోయినాయో. ఫ్రెండ్స్ అందరూ ఒక్కొక్కరు ఒక్కో చోట ఉన్నారు. అలా అనుకుంటూ ఉన్నాం. అయితే ఈవినింగ్ ఏం జరిగిందంటే, ఇదే రోజు యాక్చువల్గా నాకు మ్యారేజ్ అయ్యి 1 month అవుతుంది. సో ఈరోజు ఈవినింగ్ మా వైఫ్ కోఇన్సిడెన్స్గా నాకు గ్రీటింగ్ కార్డ్ షేర్ చేసింది. అసలు లిటరల్లీ చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మార్నింగ్ ఏదో ఆలోచించుకుంటూ అలా మన చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తొచ్చాయి గ్రీటింగ్ కార్డ్స్ గురించి. అలా అనుకున్నానో లేదో మార్నింగ్, ఈరోజు ఈవినింగ్ మా వైఫ్ గ్రీటింగ్ కార్డ్ ప్రజెంట్ చేసింది నాకు. అసలు లిటరల్లీ చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. అయితే తను ప్రజెంట్ చేసిన గ్రీటింగ్ కార్డు మీతో షేర్ చేసుకోవాలనిపించింది. సో ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. ఈ గ్రీటింగ్ కార్డ్ ప్రజెంట్ చేసింది మా వైఫ్ విత్ మిల్కీ బార్ చాక్లెట్. నా ఫేవరెట్ చాక్లెట్ ఇది. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. దాని మీద తను రాసిన లైన్స్ చూడండి. ఫ్రమ్ పొట్టి, నేను ముద్దుగా పొట్టి అని పిలుచుకుంటా తన్ని. ఓపెన్ విత్ స్మైల్, బీ హ్యాపీ, బీ స్ట్రాంగ్, కీప్ స్మైల్, ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ అంటిల్ లాస్ట్ బ్రెత్. టు బుజ్జి, తనని బుజ్జి అని పిలుస్తుంది. గ్రీటింగ్ కార్డ్ ఓపెన్ చేస్తున్నాను. విషింగ్ యూ మెమొరబుల్ న్యూ ఇయర్. నిజంగానే చాలా అంటే చాలా మెమొరబుల్ న్యూ ఇయర్ ఇది. ఇక్కడ చాలా పెద్ద మ్యాటరే ఉంది. హ్యాపీ న్యూ ఇయర్. చాలా అంటే చాలా బాగుంది. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఎస్పెషల్లీ దీని మీద రాసిన లైన్స్ నాకు చాలా బాగా నచ్చాయి. చాలా లవ్ అండ్ ట్రస్ట్తో రాసింది. సో ఆ లవ్ని, ట్రస్ట్ని నేను నిలబెట్టుకోవాలి. ఇది తను క్యాజువల్గా ఇచ్చుంటే నాకు ఇంత అనిపించేది కాదేమో. కానీ నేను మార్నింగ్ దీని గురించి ఆలోచించాను, మన చైల్డ్హుడ్ మెమరీస్ ఇలా ఉండేవి అని. అలా అనుకున్నానో లేదో మార్నింగ్ ఈవినింగ్ తను ప్రజెంట్ చేసింది కోఇన్సిడెన్స్గా. సో అందుకని ఏమో స్పెషల్గా అనిపించింది. వాట్ ఎవర్, నేను చాలా అంటే చాలా హ్యాపీ. బై గైస్, వన్స్ అగైన్ విషింగ్ యూ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. బై బాయ్.